కుటుంబంలో కలహాలు అంటే ఒకలంటే ఒకరికి పడకుండా విపరీతమైనటువంటి గొడవలు మనస్పర్ధలు అనేటువంటివి వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి తగువులు, ఒకలంటే ఒకరికి అయిష్టత కలిగి ప్రేమ అనేటువంటిది కోల్పోయి ఇష్టం లేకుండా ఉండటము, అలాగే వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా, ఏవైనా కోర్టుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు చిక్కుకున్న, అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఏవైనా కూడా చిక్కులు ఉన్నా, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు మిమ్మల్ని బాధలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా, అలాగా ఇలా అనేకమైనటువంటి కష్టాలతో మీరు మునిగిపోయి ఉన్నట్లుంటే కనుక వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తి పొందొచ్చు. నేను చెప్తున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా చేసి చూడండి తప్పకుండా. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, 11,664 సార్లు చెయ్యాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా చెయ్యాలి. వరుసగా 40 రోజుల పాటు చెయ్యాలి. అంటే ఒక జపమాలకి 108 పూసలు ఉంటాయి. ఆ విధంగా 108 మాలలు చప్పున చేస్తే, అంటే 108 ఇంటూ 108, అప్పుడు 11,664 అవుతుంది. అంటే ఆ యొక్క 108 పూసలు కలిగి యొక్క జపమాలని ఒక మాల పూర్తి అయిన తర్వాత ఆ విధంగా 108 మాలలు ఒక రోజులో మీరు చెయ్యాలి. ఆ విధంగా 40 రోజుల పాటు చెయ్యాలి. ఇంకొక పద్ధతి, ఈ యొక్క మంత్ర జపాన్ని మీరు ప్రత్యేకంగా ఏ యొక్క సమస్యతో బాధతో అయితే ఇబ్బంది పడుతున్నారో అది తొలగించమని చెప్పి ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకుని, మీరు పలానా ఇన్ని రోజులు నేను పూర్తి చేస్తానని మొదటి రోజే మీరు సంకల్పించుకుని, మీరు మొక్కుకున్నటువంటి ఆ యొక్క రోజులలో 1,25,000 సార్లు మంత్ర జపాన్ని పూర్తి చేయాలి. ఇంకొక పద్ధతి, ప్రతిరోజు కూడా మీరు ఏదైనా కూడా ఒక సమస్య నుంచి బయటపడి మీరు విజయాన్ని పొందాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని 1008 సార్లు ఒక రోజుకి జపం చెయ్యండి. అలాగ ప్రతిరోజు కూడా నిత్యం జపిస్తూ ఉండాలి. మీ యొక్క సమస్య అనేటువంటి తీరి పని అయ్యేంత వరకు కూడా తప్పకుండా ఆ యొక్క గణపతి మీద విపరీతమైనటువంటి భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉండి ఈ యొక్క 3 పద్ధతుల్లో ఏ యొక్క పద్ధతి దీన్ని అనుసరించి ఆచరించి ఈ విధంగా జపం చేసినా ఖచ్చితంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి అని చెప్పి మంత్రశాస్త్రంలో తెలియ చేయబడటం జరిగింది. ఇక ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇది ఆ యొక్క మంత్రము. దీని వలన అనేకమైన ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి. ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని స్వయంగా మీ అంతటి మీరు ఆచరించవచ్చు, ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే నియమ నిష్టలు ప్రత్యేకంగా మీరు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ బయట తిల్లు తినకపోవటము, అలాగే చాలా పవిత్రంగా ఉండటం అనేటువంటిది చేస్తే ఇంకా కూడా విశేషమైన ఫలితం అనేటువంటిది ఉంటుంది. అలా ఏ ఆసనమైనా వేసుకుని కూర్చోవచ్చు, ఏ జపమాలైనా సరే జపం కోసం వాడవచ్చు. ఎప్పుడైనా సరే ఇటువంటి మంత్ర సాధనలు చేసేటప్పుడు ప్రాతకాలమున లేకపోతే సూర్యాస్తమయం అయిన తర్వాత చేస్తే మంచిది. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.